కోరికల నుండి మనం ఎలా విముక్తి పొందాలి? తీర్చి కొద్దీ కోరికలు పుట్టుకొస్తానంటే దానికి అంతం ఏమీ ఉండదు. మన లోపల ఉన్న వెలితి వల్లే మనకి కోరికల పరంపర అద్దు లేకుండా మనలో పెరుగుతూ ఉంటాయి. చాలా వెలితి ఎవరినైనా చూసామనుకోండి, వాళ్ళతో పోల్చుకుని వెంటనే మనకు అది కావాలని కోరుకుంటాం. ఎంత ఉన్నా మన దగ్గర ఎంత ఉన్నా అది మనకు తెలియదు. ఇతరుల నుండి ఏదైనా చూసామా లేదా అది మనకు వెంటనే కావాలనుకుంటుంది మనసు. ఆ వెలితి లేకుండా మనసు మనం సంతృప్తితో నిండి ఉండాలి. అది ఎప్పుడు కలుగుతుంది మనకి? ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే అలాంటి భావన కలుగుతుంది. కోరికలని అర్థం చేసుకోవాలి మనం దాని నుండి విముక్తి పొందాలంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ దాన్ని సంతృష్టిపరిచి అటువైపు వెళ్లకుండా మనసుని సంతృప్తిగా ఉంచడానికి మనకి ఆధ్యాత్మిక మార్గం మనకి తోడ్పాటు చేస్తుంది. మనసుకు స్థిరత్వం ఇచ్చేది అదే. అందుకని ఆ మార్గంలో పయనించి ఇలాంటి విషయాలను మనం గమనించుకోవాలి. మామూలుగా అయితే మనం వీటి పట్ల మనకేమీ గమనం ఉండదు, ఇంకా పోతూ ఉంటాం అంతే. వీటిలో పడి కొట్టుకుంటూ పోతూ ఉంటాం. ఈ కోరికలు ఏంటో, ఈ గొడవ ఏంటో అవి ఏముండదు. అవి తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ కాలాన్ని అంతా వ్యర్థం చేసుకుంటాం, మనసుని బాధ పెట్టుకుంటాం. ఏంటంటారు, ఈగ ముసిలిన అదేదో అన్నట్టుగా ఈ కోరికలు అలా ముసురుతూనే ఉంటాయి, తీర్చుకున్నది వస్తూనే ఉంటాయి. దానికి ఈ పరంపర వదలదామని ఎలా వదిలించుకోవాలి? ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళ్తూ మనం ఏటి నుంచి వదలాలి. ఎప్పుడైతే మనకి నిలకడ కలుగుతుందో అప్పుడే ఈ కోరికలు వదులుతాయి. ఈ ఈ కోరికలు లేని మనసే మనకి నిశ్చింతగా ఉంటుంది. అప్పుడే మనకి ధ్యానం కుదురుతుంది. ఏ పని చేసినా మనం అంతటా మనం నిలకడగా ఉంటాం, నిశ్చింతగా ఉంటాం. కోరికలు లేని మనసే జయకరం. మనకి ఉంటాయి, మనకున్న దాంట్లో మనం సంతృష్టి పొంది మనం శాంతిగా సుఖంగా ఉన్నాం. సరేనా? మళ్ళీ ఇంకో విషయం మాట్లాడుకుందాం.